Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. మళ్ళీ ఈసారి తప్పించుకెళ్ళాలనుకుంటే ఎరుకులేస్తాను జాగ్రత్త. ఒంటి మీద చెయ్యి పడకూడదని చెప్పలేదు. నువ్వు చెప్పవు గురు. ఆడు పారిపోతా ఉంటే మరి తప్పలేదు గురు. హైరానా పడకు దోస్త్. ముందు నాతో చేతులు కలిపి. ఎవరు మీరు? నాది పేరు భీమ్ సింగ్. నాతో చేతులు కలిపిన వారికి రామ్ రామ్ సింగ్ ని. చేతులు కలుపు దోస్త్. నన్ను ఎందుకు బలపగా ఇచ్చావు? గాబరా పడక్ దోస్త్. కారణం తర్వాత చెప్తాం. ముందు అటు చూడు. మధు ఉంది, చేతిలో మధు ఉంది, బాడీలో దిగు ఉంది. దోస్త్, మై డియర్ అగర్బత్తి, మజా చేసుకో. సరియా? మా ఇందిర హేమి ఇచ్చిన మజాగా ఉంటుంది దోస్త్. పర్వాలే, మందు కొట్టు మై డియర్ అగర్బత్తి. ప్యారీ ఇందిరా. మీ పేనాన్ని మీరు తీసుకుంటే అడిగేవారు ఎవరు లేదు. కానీ మీ కడుపులో ఉన్న పేనాన్ని మీరు చంపుకునే అధికారం మీకు లేదు. మా అన్న పెళ్ళాం బిడ్డల్ని కాపాడే ధర్మం నాకుంది. నా పొరపాటు మన్నించి పదండి చిట్టం గారు, పదండి. మా అన్న ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మిమ్మల్ని ఏలుకుని ఏర్పాటు చేసేస్తా. అందాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి పూచి నాది. రండి చిట్టం గారు, నా మాట నమ్మండి. మిమ్మల్ని నా తోడబెట్టిన శనిలాగా చూసుకుంటాను. రండి చిట్టం గారు, రండి. బావా బావా, ఎన్నాళ్ళని ఇలా విచారిస్తూ కూర్చుంటా. రా బావ, భోంచేద్దాం. అమ్మను మర్చిపోవడం తేలిగ్గా గీత. అమ్మ బ్రతికున్నది. తండ్రి తల్లి ఆనయ్య ఈ ఇంటి పరిస్థితులన్నీ మాకు తెలియకుండా ఆనే చక్క పెట్టుకునేది. ఇప్పుడు నా పరిస్థితి ఎవరో నాకే అర్థం కావట్లేదు గీత. బావా ఊరుకో బావా, కొద్ది రోజులు పోతే అదే అర్థం అవుతుంది. పైగా మా నాన్న ఉన్నాడుగా, అన్ని మేనేజ్ చేస్తాడు. రా బావా. మామయ్య ఎక్కడి గీత? ఎవరో మినిస్టర్ వచ్చాడని మీటింగ్కి వెళ్ళాడు. ఆలస్యం అవుతుందని మనం భోంచేయమన్నాడు. నాకు ఆకలిస్తుంది. రా బావా. నువ్వా?
మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన సంగతి చెప్పాలని. చెబుతావు. ఎన్ని అబద్ధాలనే చెబుతావు, ఎంతమంది గొంతులైనా కోస్తావు. నువ్వు ఇలాంటి వాడు అని తెలిసింటే నా గుమ్మం పక్కనిచ్చుండేవాడి కాదు. ప్రభాకర్, నేను చెప్పింది చాలు. ప్లీజ్ నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నా. అత్తయ్య గారికి కాస్త పిలువు. అమ్మకి ఏం జరిగిందో నీకు తెలియదా? లేదు. అవునులే, మనుషుల జీవితాలతో ఆటాడని ఇలాంటి రాక్షసులకు మానాభిమానాలే ప్రాణంగా ఎంచే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఏమైంది ప్రభాకర్? నువ్వు చేసిన మోసానికి అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? ఐఎమ్ వెరీ సారీ. కనీసం రమణైనా బయటికి పిలవండి. ఆమెతో జరిగిన విషయం చెప్పి. ఆవిడ మీకంటే 4 ఆకులు ఎక్కువే చదువుకుంది. అందుకే మీ నాన్నతో వచ్చిన సూర్యంగాడితో లేచిపోయింది. నో, కాదు, నేను నమ్మను. రమ ఎప్పుడూ వాడి పని చేయదు. నీ గాలి సోకిందిగా, సహవాస దోషం. ఆయనతో సోరి ఏంటి బావా? నాకు ఆకలి వేసుకొని రాపోతాం. మిస్టర్ చంద్రశేఖర్, దయచేయండి. బావా, కనీసం నువ్వైనా జరిగిన సంగతి విని. బావట బావ, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నీకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్, ఐ సే గెట్ అవుట్. ప్లీజ్. అయ్యా, 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 ఎవరు బాబు? బాబాయ్, ఈ సిద్ధమ్మ గారిని ఈ ఒక్కరేసరి తెలియసరా? ఈ సిద్ధమ్మ గారు నా వదినవుతారు. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాం. ఓ, దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సిద్ధమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ. ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడనుకున్నావా? కొంచెం ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేసుకున్నారంట. దొంగలు నగలు ఎత్తుకుపోయారు. ఎట్టా? నా 2 పిల్లం చాలా మంచిది. ఈ చచ్చిపోతాను, దీని అప్పుడు పని పెళ్లి చేసుకున్నాను. పిష్టం ఉంటా కొడుకు నల్ల పాలు పట్టుకుండా తోసుకుపోయారు. ఇదేం కలికాలం? ఇదిగో ఏమండి, ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లో తిరిగే వాళ్ళకి పసుపు తాడు చూస్తే ఉరితాడులాగా ఉంటది కానీ పెళ్లి అయిందని నీకేంటే మోసి మెడతో ఉండకూడదు. ఉండు కడతా ఉండరా. దాని పని కట్టరాకు, దానికి చెడ్డ కోపం. నీకెందుకు? నువ్వు కూకురా. బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అద్భుతవంతుడురా. అబ్బాబ్బాబ్బా, ఆ పారపట్ట తాగటం ఎందుకంటే కుళ్ళు కుళ్ళు మంది తగ్గటం దానికి. సగరే చుట్ట సగర నీకే తెలిసిన. ఆడదానికి ఏడు పెంత సుఖమా, మగవాడు చుట్టంత సుఖం. అల్ల కాడంత సుఖం ఇదబ్బాయి. ఆ పోయిన పెళ్ళాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెత్తో పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకుని తింటాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు. ఈ రోగం రాకముందు ఆ రెత్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నలి చేసి కాస్తంత గంజి కసిపోతే తాగట్ట పోడు. అయితే ఆ రిక్షా నాకు ఇవ్వండి. రేపటి నుంచి రిక్షా దొరికి మీకు సాయి ఉంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టు, ఎంత మంచి మాట అన్నా. అలాగే బాబు, మంచిలో చూసి రెత్త పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. చుట్ట లేకపోతే ఏమిటి? ఎప్పుడు చూసిన పిచ్చి గీతలు నువ్వు. గీత, నువ్వు వచ్చావుగా, ఇక నాగా గీతలతో పనిలేదు. సరేలే తా. ఏమిటిది? కాఫీ సముద్రమా? గ్లాసు తెచ్చావే, ఒక పెద్ద పూజతో పట్టకపోయావా? ఇదంతా నేను తాగడానికేనా? కాదు, మన ఇద్దరికి 50-50.
50-50. థ్యాంక్ యూ మై లవ్లీ గీత. ఎంగి చేసిందే ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది పానకంలో. లవ్ ఎక్కువైందేమో. తాగు గీత. 1 ఎంత? 2. అది లెక్కల్లో. మన ప్రేమలో 1 కలిస్తే ఒక్కటి. ఎవరు మీ డాడీయా? మీటింగ్కి వెళ్ళాడుగా, ఇంకా అక్కడ కూర్చునే ఉంటాడు. సోదరి బండులారా అది ఇదని. గీత, నువ్వు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో. ఎన్నాళ్ళని ఈ బాధ. అబ్బా, ప్రతిరోజు రాత్రి కలలో నేను కనపడుతున్నానేంటి? కాదు, మన పిల్లలు, పిల్లలా? అవర్ చిల్డ్రన్ కనిపించి ఏమంటున్నారో తెలుసా? డాడీ డాడీ మాకెప్పుడు కాలం కోసం మమ్మీతో చెప్పి మాకు కాలం పోయింది డాడీ, మేము కూడా సినిమా చూస్తాం అని అరుస్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? డాడీతో చెప్పమంటాను. డాడీయా? ఏ డాడీ? మా డాడీ. మీ డాడీతోనా? నాకు సిగ్గేస్తుంది గీత. నువ్వే 1 అడుగు ముందేసి ముద్దుగా అడిగేయకూడదు మీ నాన్నను. అదేం కుదరదు. 7 అడుగులు ముందుకెయ్యాలి. అందులో నువ్వే ముందు నడవాలి. ఇందులో మాత్రం లేడీస్ ఫస్ట్ కాదనమాట. ముందడుగు నాది. అవును, ప్రేమించడంలో కాదు, పోషించడంలో కూడా. చూడు అల్లుడు, పెళ్లి చేసుకోవడం ఏమంత ఘనకార్యం కాదు. పెళ్ళాన్ని సక్రమంగా పోషించాలి. అందుకే భరించేవాడు భర్త అన్నాడు. ముందు ఆ పని చేయి, తర్వాత పెళ్లి చేసుకో. మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే భరించడం ఒక లెక్క. అగరబత్తి శంకరయ్య. శంకరయ్య కాదు, శంకరయ్య. శంకరయ్య, ఆ, కూర్చోండి. అన్ని మనం అనుకున్నట్లుగానే సక్రమంగా చేసి పెట్టావు. చాలా సంతోషం. రేపే పెళ్లి అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో శుభలేఖ. ఏమిటి శంకరయ్య, పెళ్లి పత్రిక హేటంలో కూడా పిసినారితనం చూపించినావు. చాటం చేస్తే ఏమవుతుంది? డబ్బు తడక తప్ప. ఇదే పెద్దదైంది అనుకుంటున్నా. ఏది డబ్బు? ఇదిగో 1000. 1000 తీసుకెళ్లి మున్సిపాలిటీ డబ్బాల్లో 1000. లక్ష్మిని అలా అనకూడదు సింగ్ బాయ్. అరే అగరబత్తి, 2000 ఇస్తానని 1000 ఇస్తావు. ఇదిగో 1000. ఇదిగో అబ్బాయి, అదిగో నీ బేట. మీరెప్పుడు మర్చిపోను సింగ్ బాయ్. సింగ్ బాయ్, उधर गर्ल का है? గర్ల్ గర్ల్. అరే శంకరయ్య, గర్ల్ అంటే అమ్మాయి. అమ్మాయి क्या हमारे या क्या हमारे कुर्राడు ఏమన్నా చెడిపోయాడా? సింగ్ బాయ్, నువ్వు కూడా ఆవో. అచ్చా, చల్ చల్. బా, నా ముఖం చల్తా ఆవోయా. అచ్చా చల్ పాటి. బాబు బాబు, తాగు చంద్ర, తాగు, మజాగా ఉంది. తాగు. ఏమిటి ఏమిటి? బ్రాంది తాగు శంకరయ్య. అదే విషం కాదు. బేట ప్రేమగా ఇస్తూ ఉంటే బాప్ కాదు అనకూడదు. నువ్వు ఇక మాట్లాడకు భీమసింగ్. బాబు, రేపు నీ పెళ్లిరా? నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఇదో నా పెళ్ళం. నీ పెళ్లికి అన్ని సిద్ధం చేశాను రా. నువ్వు రాకపోతే బంధువుల్లో నా పరువు పోతుంది. ఇది నీ పెళ్ళం కాదురా. ఎవరు కట్టుకున్న నా పిల్లని కాదు రాజకీయ. గెరా ఉంటే చంపేస్తానంటే. దీనికి అంతటికీ కారణం నువ్వు. ఏదో మేలు చేస్తావని అనుకుంటే నీ పాడు తాగుని పిల్లల్ని రుచి చూపిస్తావా? అరే దోస్త్ శంకరయ్య, ఇలాంటి మజాలు రుచి చూపకపోతే మీది వాడు మాది మాట వింటాడు. క్యా నీ మాట వింటాడని నా కొడుకు నరకపోవడం కోసం నరకం. నరకం. అవును, ముమ్మాటికి నరకమే. అవును, నరకమే. నీ పాలిట యమధర్మరాజుని నేనే. భీమసింగ్. కాదు, నేను రౌడీగా తిరుగుతున్నానని, ఆస్తినంతా నాశనం చేస్తున్నానని, తన కొడుకుని మోసం చేస్తున్నానని, ఆస్తిని కొడుకుని లాయర్ జగన్నాథానికి అప్పజెప్పిన ఆ రవణమ్మ సవతి కొడుకు భీమయ్యను నేనే. భీమయ్య?
ఆ జగన్నాథం నక్కి చేసిన అవును, ఆ భీమయ్య నేనే. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి భీమ్ సింగ్ గా బ్రతుకుతున్న భీమయ్య నేనే. నిజమైన మోసగాడు నీవేనని తెలుసుకొని నీ ఎంత చూడాలనుకున్నాను. కానీ నీ అంతట నీవే నా గూట్లోకి వచ్చి చేరుకున్నావు. ఎలకే పిల్లి తోక కలిస్తే ఆ పిల్లి ఊరుకోదు శంకరయ్య. బాబు భీమయ్య, ఈ ఒక్క తప్పు క్షమించు బాబు. మర్యాదగా దీని మీద సంతకం చేయి. ఏమిటది? నా సౌతి తల్లి దగ్గర కాజేసిన ఆస్తంతా నాకు దక్కేట్టుగా సంతకం చేయి. నేను చేయను. చెయ్యవు? చెయ్యకపోతే బాబు చంద్రం! చంద్రం కాదు కదా నీ బాబు వచ్చినా ఈ రోజు రక్షించలేడు. మర్యాదగా దీన్ని సంతకం చేస్తావా లేకపోతే చేస్తావా? చేస్తాను. అయితే చావు. సంతకం చెయ్యి. ఏయ్, పెన్ను. అవును. కంటి బాబు పోతుంది. వాచి 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 బాబు. నీ టైం బాగలేదు శంకరయ్య. అయ్యో ఉంగరం దేవుడిది. అవును, దేవుడిదే. లే. అయ్యో ఓటు. అయ్యో అయ్యో ఇదిగో. అయ్యో రామచంద్ర, టిక్కెట్కు డబ్బు కూడా లేదయ్యా. శంకరయ్య, ఆ రామచంద్రుణ్ణి తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళు. తీసుకెళ్ళండి వెళ్ళి. సింబా, అబ్బాయి పెళ్ళి. ఓయ్ ఓయ్, ఇంకొంచెం